మహాకాయ 5 నిమిషాలు అయితే గణపతిని కలిగిస్తే పంతులటు మీరు ఇటుగా రేపటి నుంచి మంత్రం చెప్తామంటే పంతులు ఉంటాడేమో దేవుడు ఉంటాడు. ఎట్లయ్యా ఇంత ఓపికలేనట్టు చెప్తే ఇవాళ మీరు ఎక్కడ అలసిపోతారో అని చెప్పి మన ఉత్సవ కమిటీ ఏం చేస్తున్నాడు, అన్నదానం కూడా పెట్టించారు. మంత్రం చెప్పి గట్టిగా అలసిపోయిన పంతులు అన్నమన్న తింటారు అని అన్నదానం కూడా పెట్టిస్తుంది. ఇన్ని రకాల నైవేద్యాలు తెచ్చారు. కాబట్టి కొద్దిగా గట్టిగా చెప్పండి అయ్యా, నైవేద్యాలు చూసి అయినా అన్నదానం ఉన్న విషయం గుర్తు తెచ్చుకోండి. గట్టిగా చెప్పి అలసిపోయినా సరే మళ్ళీ భోజనం చేయొచ్చు సార్. ఓకే గట్టిగా అండి. పొద్దున 4 గంటల నుంచి పూజలు స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళ అష్టమి తిథి వస్తుందని, ఆదివారం అష్టమి కొద్దిగా మంచి కాదని పంతులు గారు మరి కొన్ని క్యాలెండర్ల ప్రకారం పంచాంగాల ప్రకారం రాత్రి అష్టమి వచ్చిందంటున్నారు. యూట్యూబ్లో అందులో ఇందులో చూసాము. మరి రాత్రి 8 గంటలకు వచ్చిందంటున్నారు అష్టమి. అంటే ఎప్పుడైనా సరే సూర్యోదయంకి వచ్చింది మనం కౌంటింగ్లోకి తీసుకుంటాం. మన సూర్యోదయం కౌంటింగ్లోకి ఎప్పుడు వస్తుందంటే 9 గంటల 5 నిమిషాల నుంచి నిండు అష్టమి వస్తుంది. ఏంటిది నిండు అష్టమి అంటే మొత్తం అష్టమి నిండుకుంటుంది ఎప్పుడు 9 గంటల 5 నిమిషాలకి. కాబట్టి రాత్రి వచ్చిన గడియలు అంటారు కొన్ని. సూర్యోదయంలోకి వచ్చిందే కౌంటింగ్లోకి తీసుకుంటారు. కాబట్టి 9 గంటల 5 నిమిషాల నుంచి నిండు అష్టమి వస్తుంది. కాబట్టి మనకి ఇంకా 15 నిమిషాల సమయం ఉంది. ఆ 15 నిమిషాల లోపు కొద్దిగా గణపతిని కలిగిస్తే మంచిది. అష్టమి రోజు ఏ పూజ చేయరాదని కొద్దిగా శాస్త్రం. ఎందుకంటే ఆదివారం అష్టమి మంచిది కాదు అంటారు. ఆదివారం అష్టమి రోజు గణపతిని పంపించడం ఎందుకు, ఇంత కష్టపడి పూజ చేసుకున్నామని ముందు పెట్టుకున్నాం. కాబట్టి ఇంకా 10 నిమిషాలు ఉంది. కాబట్టి అప్పట్లో ఉత్తర పూజ మంత్రం చెప్పి ఇప్పుడు కలశం కదిలించి అందరి తలపైన ఆ కలశంలో ఉన్న నీటిని చల్లడం ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్షంతలు వేయడం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకొని మంత్రం గట్టిగా చెప్పండి అయ్యా. మమ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా మంత్రహీనం. గుర్తుపెట్టుకోండి అయ్యా, ఇప్పుడు చెప్పేటువంటి మంత్రంలో చాలా అర్థం ఉంది. వినాయక చవితి 27వ తేదీ 27వ తేదీ నుంచి ఈ పంతులు గారు 5 రోజుల పాటు పంతులు గారు చెప్పిన మంత్రంలో, పంతులు గారు చేయించిన పూజలో, భక్తులు వచ్చి చేసినటువంటి కార్యక్రమాలలో వచ్చినందుకు చూసినందుకు, రాలేకపోయినా సరే వీలైనప్పుడు వచ్చి చూసినందుకు, మంత్రాన్ని విన్నందుకు, స్మరించినందుకు ఈ 5 రోజులు మా అపార్ట్మెంట్ వాసులు ఏవైతే గణపతి పూజలు చేయించారో బ్రాహ్మడి చేయితో, ఆ పూజలో పుణ్యం నాకు గురించి దక్కేలా చూడమని అడుగుతున్నాం. మంత్రహీనం క్రియాహీనం అంటే పంతులు గారు చేసినటువంటి క్రియలో చెప్పినటువంటి మంత్రంలో పుణ్యం దక్కాలని. క్రియ అంటే రోజు మనం చేసిన పూజ, మంత్రం అంటే మేము చెప్పేటువంటి మంత్రం. అంటే ఈ 5 రోజుల పుణ్యం మీ అందరికి రావాలంటే ఈ 10 సెకండ్ల మంత్రాన్ని స్పష్టంగా చెప్పాలంటే చాలు, అందరి అకౌంట్లోకి పుణ్యం వచ్చేసినట్టు. కాబట్టి స్పష్టంగా మనస్ఫూర్తిగా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రీగణాధిప ఒక్కసారి ఇప్పుడు 1 నిమిషంలో కలశాన్ని కదిలించబోతున్నాం. మనసులో కోరిక ఒక్కసారి చేతులు జోడించి చెప్పుకోండి అమ్మా. వచ్చే ఏడాదిలోపు ఆ కోరిక నెరవేరాలని, ఆ కోరిక నెరవేరితే మన మండపానికి వినాయకుడిని ఇప్పిస్తారని